కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. ధనంచ ధనమాజురాజుర్ధనంచ చేతి చ శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు యాత్రా పరిపూర్ణతా సిద్ధిరస్తు రాజరాజేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు జయత్యజబలో. అందరికీ జై శ్రీరామ్. మనం ఈరోజు భోలాశంకరుడైనటువంటి కొంగు బంగారం అంటాం భక్తులకి రాజన్న వేములవాడ సన్నిధిలో ఉన్నాం. ముందస్తుగా రాజరాజేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఇక్కడ వేద పండితులు అర్చకులకు నమస్కారం, అలాగే ఈఓ గారికి సూపరింటెండెంట్ గారికి మిగతా సిబ్బంది అందరికి కూడా శుభ ఆశీర్వాదాలు తెలియజేస్తూ, ఈ పాదుకలు 7వ తేదీన అయోధ్యలో శ్రీరాముల వారి సన్నిధిలో బాలరాముడు అంటాం పూజించబడి సరయూ నదిలో అభిషేకం చేసి సూరజ్ కుండ్ నిత్యం రాములు అర్ఘ్యమిచ్చే ఆ ప్రదేశం అక్కడ అభిషేకించి భరత్ కుండ్ ఎక్కడైతే భరతుడు రామపాదుకల్ని ప్రతిష్ఠింపజేసి రామరాజ్య స్థాపనలో ఇదంతా రాముడిది నాదు కాదు అని నందిగ్రామంలో కూర్చున్నాడో అక్కడ భరత్ కుండులో కూడా అభిషేకం చేసినటువంటి పాదాలు. ఈ పాదుకల్ని తలపైన మోసుకుంటూ నిస్సందేహంగా తలపైన మోసుకుంటూ 20 మంది 7వ తేదీ ఉదయం అక్కడి నుంచి ప్రారంభం చేశాం. నిన్న 17వ తేదీ సాయంత్రానికి మనం కొండగట్టు ఎక్కడి నుంచి అయితే సంకల్పించామో అక్కడికి చేరుకోవడం జరిగింది. 9 బ్యాచ్లు అంటే 18 మంది, ఒక బ్యాచ్కి 4 గంటల చొప్పున 16 కిలోమీటర్లు నడిచే అవకాశం తీసుకుంటూ అలా నిరాటంకంగా నిరాఘాటంగా నిర్విఘ్నంగా ఈ యొక్క పాదుకల్ని మోసుకుంటూ తీసుకురావడం జరిగింది. దీని ఉద్దేశం ఒకటేనండి, ఎలా భరతుడు భావించాడో ఇదంతా రాముడిది మాది కాదు, అలా అందరూ భావించి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని వచ్చే తరానికి అద్భుతంగా అందించే విధంగా మనం 14 సంవత్సరాల వనవాసానికి గుర్తుగా 14 పాదుకలు తీసుకొచ్చాం.
ఈ 14 పాదుకలు తెలంగాణ అక్కడక్కడ ప్రతిష్ఠితం చేయబోతున్నాం. మళ్ళీ రామరాజ్యం రావాలనే సంకల్పంతో ఖచ్చితంగా రాముడు దర్శించే ఆ 22వ తేదీ సోమవారం నాడే ఈ పాదుకా ప్రతిష్ఠ జరగబోతోంది. అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడ ఆహ్వానించిన మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి ఆ రాజేశ్వరి స్వరూపంగా భావిస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి, చిలుకూరు బాలాజీ శివాలయంలో ప్రధానార్చకులుగా. మనకి సొంతంగా శ్రీరామ మఠం ఉంది ఇందూరు, నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో. ఆ మఠపీఠ వంశీయులుగా మీకందరికీ మళ్ళొక్కసారి ఆ రామయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. జై శ్రీరామ్.